నమస్కారం అండి. ఈరోజు పులిహోర అంటే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదంగా మనం పులిహోరని నైవేద్యంగా పెడతా ఉంటాం. శుభకార్యాల్లో కానీ ఎక్కడైనా సరే ముందుగా మనం పులిహోరని పెడతా ఉంటాం. అసలు ఎంతో రుచికరమైన పులిహోర. మనం ఏ గుడికి వెళ్ళినా కూడా ప్రసాదంగా తీసుకుని ఆ పులిహోరని ఈవేళ ఒక భూతి పదంగా వినబడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. మనం హిందువులు అయి ఉండి అసలు అమ్మవారికి పెట్టే ఆ ప్రసాదాన్ని అందులో ఏం భూతి కనబడింది అనేది అయితే నాకు ఈ రోజుకి అర్థం కాదు. ఇప్పుడు ఈ నెల శ్రావణ మాసంలో ఎక్కువగా మనం పులిహోర చేసి అమ్మవారికి పెడుతూ ఉంటాం. అది చూసినప్పుడల్లా నా మనసులో ఒక బాధ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఈ పులిహోరలో ఎక్కడ తప్పు అనేది ఉంది, దీన్ని భూతిపదంగా ఎలా క్రియేట్ చేసేసారు, దీన్ని సోషల్ మీడియాలో కానీ సినిమాల్లో కానీ ఈ కామెడీగా కానీ ఎలా క్రియేట్ చేసేసారు, అసలు ఇందులో ఏం తప్పు ఉంది, ఏ బిర్యానీ కలుపుతున్నావా అని అనొచ్చు కదా. అసలు ఈ పులిహోరలో తప్పు అని వెతకడానికి ఇందులో బూత్ని క్రియేట్ చేయడానికి ఏముంది అనేది నేను ఒక్కోసారి చాలా బాగా ఆలోచిస్తే కూడా నాకు అసలు అంత చిక్కట్లే. అసలు ఏదో ఒక సినిమాలో వచ్చింది ఈ పదం, దాన్ని పట్టుకొని ఈ యూత్ పిల్లలందరూ కూడా పులిహోర కలుపుతున్నావా అని అంటే దాన్ని ఏంటంటే నువ్వు అమ్మాయిలతో ఉన్నావా అని అన్న దాని కింద అసభ్యకరంగా దాన్ని క్రియేట్ చేసేసారు. అసలు పులిహోర అనే దాంట్లో ఏదైనా తప్పు ఏం కనబడింది అనేది నిజంగా ఈ పుట్టించిన వాళ్ళని ఒకసారి అడగాలని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రతి గుడిలో కానీ మనం అమ్మవారికి కానీ ఎక్కడైనా కూడా శుభసూచకంగా పసుపు రంగులో ఉండే ఆ పులిహోరని నైవేద్యంగా ప్రసాదంగా మనం భగవంతునికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం. మరి అలాంటి పులిహోరని అలాంటి ప్రసాదాన్ని వీళ్ళు భూతిగా క్రియేట్ చేసేసి దాన్ని ఒక ఎంజాయ్మెంట్ కింద నవ్వుకునే విధంగా దాన్ని మాట్లాడుతున్నారంటే ఎవరో కూడా హిందువులన్న వాళ్ళు ఎవరో కూడా ఎందుకు ఖండించలేదు ఈ పదాన్ని నాకు ఈ రోజుకే అర్థం కావట్లేదు. ఇది వచ్చి చాలా రోజులు అయింది కానీ ఇంకా వాడుకలోనే వాడుతూనే ఉన్నారు యూత్ పిల్లలు కానీ ఎవరైనా సరే. పెద్దవాళ్ళు కూడా ఇది తప్పు అని అనట్లే. తెల్లారు లేచి మనం పూజలు చేసేసి నైవేద్యాలు పెట్టేసి ప్రసాదాలని ఒక పక్క మనం పులిహోరని ప్రసాదంగానూ స్వీకరిస్తూ ఉంటాం. అలాగే అదే ప్రసాదాన్ని పులిహోర కలుపుతామా అని వెటకారంగా కామెడీగా దాన్ని ఒక బూత్ కింద క్రియేట్ చేసిన వాళ్ళని ఏమనాలో అసలు అర్థం కావట్లేదు. ఎందుకు ఖండించట్లేదు హిందువులు అని అన్న వాళ్ళు ఎందుకు ఖండించలేదు? అది ఒక మన హిందూ సంప్రదాయంలో ఒక ప్రసాదం. ఆ ప్రసాదాన్ని ఈ రకంగా మార్చిన వాళ్ళని ఎందుకు అడగట్లేదు ఎవరో కూడా. మొన్న ఎవడో అన్నాడు నేను రాముని కాదు అని అనేసరికి మొత్తం అందరూ వేసుకున్నారు యూట్యూబర్లు. అలా ఉండాలి మన హిందువులు అన్నట్టు ఒక కట్టుగా ఉండి ఏదైనా ఒకటి ఇలాగా బ్యాడ్గా మాట్లాడారు అని అంటే దాన్ని వెంటనే ఖండించే విధంగా ఉండాలి. కానీ ఈ పదం ఎందుకు రాలేదనేది నాకు ఈ రోజుకి ఒక క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది. ఎవరి దగ్గర చూసినా ఈ పదాన్ని వాడేస్తూ ఉంటున్నారు. పులిహోర కలుపుతున్నావా, ఫోన్లో మాట్లాడితే పులిహోర కలుపుతున్నావా, ఏంటి ఆ పులిహోర కలపడంలో ఏముంది తప్పు, అందులో వేయకూడని పదార్థాలు ఏమున్నాయి, అంత చెడ్డ ఏమైపోయింది దానికి? అంత ఇష్టమైన ప్రసాదాన్ని పట్టుకొని కామెడీగా మార్చేశారు. మరి అలాంటిది హిందువులు ఎవరు ఎందుకు ఖండించరండి? ఆ పదాన్ని ఎందుకు తీసేయట్లేదు? దాని మీద కూడా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? అది ప్రతి చిన్న విషయాలకి అందరూ మాట్లాడతారే, మరి దీనికి ఎందుకు మాట్లాడరు? మనం ఈ రోజున శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా పెడతాం. ఆ పులిహోరని కామెడీగా చేయాల్సిన పని ఏంటి? ఓ పక్కన నైవేద్యం పెడుతూనే ఓ పక్కన కామెడీగా మాట్లాడుతూ ఉన్నారు. అది ఎవరికి గుర్తు రావట్లేదండి, ఎవరికి కనిపించట్లేదా? ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. ఎవరైనా మాట్లాడితే ఆ భూత పదాన్ని తీసేసే విధంగా చెయ్యాలి. అప్పుడు కానీ నిజంగా మన హిందువులు అని గర్వంగా చెప్పుకోగలుగుతాం. అలాగే మొన్న ఎవడో రాముడిని కాదు అని అన్నాడు, మొత్తం వేసుకున్నారు. వాడిని రాని సంగతి చెప్తామని కడిగి ఉతికి ఆరేసేశారు. అలా ఉండాలి. ఒక ఐక్యతగాను ఒక మన దాని మీద ఒక గాలి కానీ ఈగ కానీ దోమ కానీ మన హిందువుల మీద మనం వాడే వాటి మీద మన ప్రసాదాల మీద కావచ్చు భగవంతుడి మీద కావచ్చు అలా బ్యాడ్గా మాట్లాడే వాళ్ళని నుంచోబెట్టి ఉతికి ఆరేసే విధంగా ఉండాలి. ఎందుకు మాట్లాడరు? నిన్న ఎవడో హర్ష అన్నవాడు కూకట్పల్లిలో డబ్బులు విసిరాడు. నిజంగా వాడికి ఎంత ఒళ్ళు బలిసిపోయి కొట్టుకుంటే ఆ పని చేశాడు చెప్పండి. ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే పిల్లలు ఇలా చేస్తారండి. మనం ఆ డబ్బు అలా రోడ్డు మీద ఇలా విసిరాడు అని అంటే అసలు ఆ డబ్బు కోసమే కదండి మనం ఎన్ని పాటలు పడేది, ఇంత కష్టపడేది ఆ డబ్బుల కోసమే కదా. అలా రోడ్డు మీద వెదజల్లుతారా? అది డబ్బు అని అంటే భగవంతుడితోనే కదా మనం కొలుస్తాం. లక్ష్మీదేవి డబ్బులు అంటే లక్ష్మీదేవి. మనం ₹1 కింద పడింది అని అంటే తీసి కళ్ళకద్దుకుని జేబులో పెట్టుకుంటాం.
మరి అలాంటి డబ్బు నోట్లని రోడ్డు మీద విసురుతాడా? ఎంతోమంది తొక్కుతూ ఉంటుంటే ఆ రోడ్ల మీద ఏదో చిత్తు కాగితాలు విసిరినట్టు విసురుతారా? అంటే ఆ డబ్బుకు విలువ లేదా? ఆ డబ్బు కోసమే కదా మీ కుటుంబం అంతా కష్టపడేది ఈ రోజున. అంటే అంత కోటీశ్వరుడా వాడు విసిరినవాడు? ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని ఖండించి ఆపాము అని అంటే ఇంకో వాడు చేయకుండా ఉంటాడు. కానీ ఒకరిని వదిలేశారు అనేసరికి ఇగో ఇంకొకళ్ళు కొత్తగా ఫేమస్ అయిపోవాలని ఏదో ఉద్ధరించేయాలన్నట్టు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదండి, బాగా యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు ఇంకొకడికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పరా, ఒరే నాన్న ఇది డబ్బు మనం భగవంతుడితో సమానంగా చూడాలి, దీన్ని ఇలా ఇసరకూడదు, ఇలా చేయకూడదు, నువ్వు చేసే తప్పు అని ఎందుకు ఆపలేకపోయారు? ఇంట్లో పేరెంట్స్కి తెలియకుండానే పిల్లలు చేస్తున్నారా? ఈవేళ ఏమైంది, కేసుల్లో ఇరుక్కున్నారు. వాళ్ళ భవిష్యత్తు పోయినట్టేగా. వాళ్ళు చదువుకునే పిల్లలో ఇంకోటో వయసు చూస్తే చాలా చిన్నది. ఇలా ఒక్కడు చేశాడని ఒక్కడు అసలు రెచ్చిపోయి ఇలా రోడ్ల మీద డబ్బులు విసరడం ఏంటండి? మనం హిందువులేనా? ఆ విసిరిన వాడు ఒక హిందువేనా? వాడికి డబ్బు విలువ తెలుసా? మనం డబ్బుని దేనితో పూజిస్తామనేది తెలుసా? అమ్మవారిగా లక్ష్మీదేవి కింద పూజిస్తాం కదా, మరి ఆ మాత్రం జ్ఞానం లేదా వాడికి? అలాంటివి అస్సలు ఊరుకోకూడదండి. ఊరుకుంటే ఈవేళ ఒక్కడు మొదలు పెడితే రేపు ఇంకొకడు మొదలు పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు విలువ లేకుండా పోయింది. ఆ డబ్బునే తెచ్చి బీరువాలో పెట్టి లక్ష్మీదేవి ఫోటో పెట్టి పండుగలు వచ్చినప్పుడు పూజిస్తాం. ఆ డబ్బుని ఈవేళ రోడ్ల మీద విసిరేసి కాళ్ళతో తొక్కి వీళ్ళతో తొక్కి ఎవరు పడితే వాళ్ళు ఏరుకునే విధంగా నువ్వంటే నాకు లెక్కలేదన్నట్టు రోడ్డు మీద పాడేస్తాం. ఏంటండి ఇక్కడ పూజించడం ఏంటి, అక్కడ తొక్కడం ఏంటి? మనకి మనమే చేసేస్తున్నాం. మనం హిందువులమే మనకి మనమే అవమానపరుచుకుంటున్నాం. మన భగవంతుడిని మనమే అవమానపరుచుకుంటున్నాం. వేరే వాళ్ళు అనకుండా ఎలా ఉంటారు? ఇలాంటివన్నీ చెయ్యొచ్చా మరి ఎవరైనా? ఇంట్లో వాళ్ళు పట్టించుకోరా? ముందు పేరెంట్స్నే అనాలి, అసలు పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి, ఒరే ఇలాంటి రీల్స్ ఎందుకురా చేసేది, చాలా తప్పురా, రేపు ఇరుక్కుంటావు. ఇలా పైగా పబ్లిక్లోన అంతమంది ట్రాఫిక్లో ఇసిరితే అసలు అది యాక్సిడెంట్లు అవ్వండి. అలా ఇసిరినప్పుడు ఆ డబ్బు కాసిపెట్టి జనాలు ఎలా పెడితే అలా వచ్చారు. మనం చూసాం కూడా ఆ వీడియోలో. సడన్ బ్రేక్లు వేయకపోతే అక్కడ వెహికల్స్ ఉన్న యాక్సిడెంట్లు అయితే ఎవరి ప్రాణాలకి ఎవరు భరోసా ఇస్తారు? వాడు ప్రాణాలకి ఏమన్నా జరిగితే యాక్సిడెంట్లు అయితే వీడు తీసుకొచ్చి ఇస్తాడా? అలాంటి వాడిని అస్సలు వదలకూడదు. కేసులు అయితే అయ్యాయి కానీ అసలు ఏం చేస్తారో చూడాలి. కానీ ఇలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. ఎంత ఇదండి, విలువ లేకుండా చేసేస్తున్నారు. రోజు రోజుకి దిగజారిపోతున్నారు. అసలు ఒక సాంప్రదాయాలు తెలియట్లేదు, ఒక పద్ధతి తెలియట్లేదు, ఒక విచ్చలవిడితనం అయిపోయింది. మనం చేసేది ఇది తప్పు అని ఇంట్లో వాళ్ళు ఎందుకు చెప్పరు? పిల్లల్ని ఖండించరా మీరు తల్లిదండ్రులు? కనేశారు, వదిలేశారు. వాళ్ళకి ఏది మంచి ఏది చెడు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూసుకోరా? ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుంటే ఎవరికి మీరే కదా బాధపడేది కూడా. ప్రతి ఒక్కరు పిల్లల్ని అదుపులో పెట్టుకోండి. పెంచేది ముందు తల్లిదండ్రులనే అంటారు, పెద్దవాళ్ళనే అంటారు. ఇంట్లో వాళ్ళు ఏ గాలికి వదిలేసావా, మంచి చెడు చెప్పుకోవా, చూసుకోవా పిల్లలనే రేపొద్దున ఏది జరిగిన ముందు తల్లిదండ్రులనే అంటారు. ఏంటంటే ఆ డబ్బు విసరడం ఏంటి అసలు? చూస్తుంటే వాడికి అంత కోటీశ్వరుడా అండి? నిజంగా కోటీశ్వరులే ఎవరు అలాగా విసరట్లేదు. అలా వాడికి పెట్టాలనుకుంటే బోల్డ్ మంది ఉన్నారు పాపం. తిండి లేక ఏమీ లేక సాయం కోసం ఎదురు చూసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏ దుప్పట్లో చలికాలం చక్కగా వాళ్ళకి ఏ దుప్పట్లో గిన్నెలో చెంబులో గ్లాసులో ఏవో ఒకటి అన్నం తినే పళ్ళ బోల్డ్ సాయం చేయొచ్చు. ఎవరికన్నా నీకు పెట్టాలని హృదయం ఉంటే అన్నం పెట్టు ఆకలితో ఉన్న వాళ్ళకి. అంత నీ దగ్గర డబ్బు ఎక్కువైతే. కానీ ఇలా రోడ్ల మీద విసిరడి ఎవడ గొప్ప కోసం? నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని ఇసురుతా, నీకంట తోపులు ఉంటానే ఉంటారు, వాళ్ళు ఇసురుతున్నారు అలాగా. ఆ డబ్బు కోసమే మనం ఈ రోజున ఎంత కష్టపడుతున్నాం. ఆ డబ్బు లేదనే మన జీవితాలు ఇలాగున్నాయి. అలాంటి డబ్బును నువ్వు ఈరోజు ఇసురుతున్నావు అని అంటే రేపొద్దున ఆ రూపాయి కూడా చేతిలో లేకుండా అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. ఆ భగవంతుడే, ఆ లక్ష్మీదేవి, ఆ అమ్మవారే నీకు దగ్గర లేకుండా ఈ దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు విసురుతావు. ఎవరన్నా విసిరితే నీకు ఏరుకునే పరిస్థితి వస్తుంది రోడ్డు మీద. ఆ రోడ్డు మీద కూర్చుని అడుక్కు తినే పరిస్థితి వస్తుంది అలా డబ్బుల్ని విసిరితే. ఆ మాత్రం సెన్స్ లేదా? చదువుకునే ఉంటావుగా. ఈ గొప్ప కోసం పైగా బైకుల మీద తిరిగి నేనే పెద్ద ఫేమస్ అవ్వాలని తెలీదా నీకు? రూల్స్ తెలియవా? మనం డబ్బుల్ని చింపకూడదు, కాల్చకూడదు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవన్నీ నీకు తెలీదా? చదువుకున్నావు, రోడ్డు మీద విసురుతావా? ఎంత మదం ఎక్కి కొట్టుకుంటున్నారండి పిల్లలు. అసలు ఏం చేస్తున్నారు? అసలు మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోలేకపోతున్నాం.
ఇంకా వేరే వాళ్ళు మనల్ని ఎలాగో చూస్తారు. ఇంకా ఈ పులిహోర అనే పదాన్ని అసలు ఎవరైనా ఖండిస్తారేమో అని చూశాను, కానీ ఎక్కడ అది నడుస్తూనే ఉంది. కామెడీ షోల్లో కూడా అది వినబడుతూనే ఉంది. ఎవరన్నా పిల్లలు మాట్లాడుకున్నా కూడా అది వినబడుతూనే ఉంది. ఎందుకు ఖండించరు? అది ఒక అమ్మవారి ప్రసాదం. అది దాంట్లో ఏం బూతు కనబడుతుందో నాకు అసలు ఈ రోజుకి అర్థం కాని పదం. పులిహోర కలుపుతున్నా నీ అమ్మాయిలతో అమ్మాయిలతో ఎంజాయ్మెంట్ చేసే దాన్ని పులిహోరలో కలుపుతారా? దాని అర్థం అదే కదా వాళ్ళు మాట్లాడేది. ఎవడండి ఇది పెట్టింది అసలు? ఫస్ట్ ఆ సినిమాలో ఎవరైతే పెట్టారో వాళ్ళని అనాలి. దాన్ని చూసి ఈ జనాలు అందరూ మొదలుపెట్టారు, యూత్ అందరూ. ఒక్కసారి పెట్టేటప్పుడు అసలు మనం పెట్టే ఈ పదం కరెక్ట్ అయిందా కాదా, ఇది అసలు ఈ దీంట్లో ఏమైనా తప్పు ఉందా అని ఆలోచించుకోవాలి కదా. అవన్నీ చూసే కదా చేస్తారు. మరి అలా చూసినప్పుడు అసలు ఈ పులిహోర అనే పదం ఎందుకు కనిపించలేదు? అరే దేవుడికి ప్రసాదం పెడదామని అన్నప్పుడల్లా ఇలాంటివే గుర్తొస్తూ ఉన్నాయి. కళ్ళకద్దుకుని నోట్లో పెట్టుకున్న ప్రసాదం, తినే ప్రసాదం అది. భగవంతుని ప్రసాదాన్ని గుళ్ళో ఇచ్చే మనకు ఆ ప్రసాదాన్ని ఇంత బూతుగా క్రియేట్ చేస్తారు. ఆ హిందువులు ఎవరైనా సరే దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. అసలు ఆ పదం మళ్ళీ ఎవరు పలకకుండా చెయ్యాలి. అప్పుడే మనం హిందువులు అని గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.